మరణత మేలుకొలుపు అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. అంతా బాగున్నారా? దేవుని యొక్క సన్నిధిలో ఇలాగున మరొకసారి మనమంతా చేరి మరి మహాదేవుని లేఖనాలు ధ్యానం చేస్తూ జరుగుతున్నటువంటి మరి పరిస్థితుల ప్రభావంతో మనం ఏ విధంగా కూడా మరి భయపడకూడదని దేవుని యొక్క లేఖనం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఆయన సన్నిధిలో మనలను ధైర్యపరుస్తూ ఉన్నటువంటి గొప్ప సందేశములు మనం ఈ మధ్య కాలంలో మనం వింటూ వచ్చాం. కాబట్టి ఈరోజు మరొక మాట, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం మనం చదివినట్లయితే, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనంలో, ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. దేవునికి స్తోత్రం. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి అని మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు, యూదా వారికి, యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక మీరు భయపడకుడి అని దేవుడు మరి మనతో మాట్లాడుతూ మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను, యూదా వారిని ధైర్యపరిచినట్లుగానే ఈరోజు దేవుని ప్రజలమైనటువంటి మనతో కూడా దేవుడు మాట్లాడుతూ మనను ధైర్యపరుస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, మరి రోమాపత్రిక 8వ అధ్యాయము 8వ వచనంలో 28వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడేమనుంది, దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని ఆ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరికంటండి? దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని దైవలేఖనం ద్వారా అపోస్తలుడైన పౌలు మరి ఆ రోమా సంఘానికి వ్రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో మరి దేవునిని ప్రేమిస్తే మరి ప్రేమించే వారికి సమస్తమును సమకూడి మేలుకరంగానే జరుగుతుంది అని మరి అపోస్తలుడైన పౌలు చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మేలు ఎలా జరుగుద్ది అనడానికి ఉదాహరణగా ఇంగ్లాండు దేశమును పరిపాలించినటువంటి విక్టోరియా రాణి యొక్క జీవితంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక కార్యాన్ని, ఒక మేలును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె యవనస్తురాలుగా ఉండగా మరి తన రూములో ఆమె మరి తన బెడ్ మీద నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే ఎవరో వచ్చి తలుపు తడుతూ ఉన్నారు. తలుపు తడుతూ మరి ఆమెను లేపినప్పుడు ఆమె నిద్రలో నుండి లేచి తలుపు తీసి చూస్తే ఆ వచ్చినటువంటి వ్యక్తి చెప్తున్నాడు, అమ్మా, ప్రస్తుతం అందున్నటువంటి రాజైన విలియం గారు చనిపోయారు. ఆయన చనిపోయారు గనుక మరి నేటి నుండి తమరే ఈ యొక్క ఇంగ్లాండ్ దేశానికి మరి రాణిగా మీరే ఉండాలట అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ వచ్చినటువంటి వ్యక్తి ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడో వెంటనే ఆమె చేసిన పనేంటో తెలుసా? నేను రాణిని కాబోతున్నాను హో అని చెప్పి ఆమె ఎగిరి గంతులేయలేదు, లేక తన వారందరినీ పిలిపించి మరి నేను రాణినట అని చెప్పి ప్రసారం చేసుకోలేదు. ఏం చేసిందో తెలుసండి?
ఆమె వెంటనే తన బెడ్రూమ్లోనే తన మంచం దగ్గర మోకాళ్ళు పైన పడి ఆమె ఆకాశమందలి దేవునికి తన చేతులు పైకి చాపి దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఏమని ప్రార్థన చేసింది అంటే, ప్రభువా, ఈ చిన్న వయసులో ఈ దేశము యొక్క బరువు బాధ్యతలు, పరిపాలన అధికారము నీవు నాకు అప్పగిస్తున్నావు. ఇప్పుడు ఈ దేశమును ఎలా పరిపాలించాలో తగినంత జ్ఞానము నాకు దయచేయమని చెప్పి మరి దేవుని సన్నిధిలో ఆమె కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిందంట. మరి ఆ విధంగా ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి ఆమె రాణిగా ఆ దేశాన్ని పరిపాలిస్తే అద్భుతంగా ఎవ్వరూ పరిపాలించలేనన్ని సంవత్సరాలు 64 సంవత్సరాలు ఆమె ఆ దేశమును పరిపాలన చేసిందని మరి చరిత్ర తెలియచేస్తూ ఉంది. మరి ఇంత అద్భుతంగా పరిపాలించినందుకు ఒక ప్రముఖుడైనటువంటి ఒక వ్యక్తి వచ్చి ఇంత గొప్పగా ఎలా ఈ దేశాన్ని మీరు పరిపాలించారు, ఇంత గొప్పగా ఎలా దేశాన్ని అభివృద్ధి పరిచారు, ఇలా ప్రజల యొక్క అభిమానాలు మీరు ఎలాగ పొందగలిగారు అని చెప్పి దీని యొక్క రహస్యం ఏంటి అని చెప్పి అడిగితే ఆమె వెంటనే ఇచ్చిన జవాబు ఏంటంటే, వాళ్ళు కూర్చుని ఉన్న దగ్గరే ఆ టేబుల్ మీద ఒక పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథాన్ని చూపించి, ఈ దేశాన్ని ఇంత జ్ఞానంగా పరిపాలించడానికి, ఇంత ప్రేమతో ఆప్యాయతో ప్రజలను పలకరించడానికి, ఇంత అభివృద్ధి చేయడానికి గల కారణం ఈ పుస్తకం, ఈ పరిశుద్ధ గ్రంథము అని చెప్పి జవాబిచ్చిందంట. దేవునికి స్తోత్రం. నా విజయ రహస్యం అంతా కూడా ఈ బైబిల్ గ్రంథం అని జవాబిచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడంట. ఎందుకని అంటే, దేశాన్ని ఎలా పరిపాలించాలో, దేశ ప్రజలకు ఏ అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలు ఎలా తీర్చాలో, ఎలా దేశ ప్రజలను ప్రేమించాలో అనే విషయాలు అన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మరి చట్టాన్ని ఉంచారు, ప్రేమను ఉంచారు, న్యాయమును ఉంచారు. అవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మరి పరిపాలకులకు కావలసిన జ్ఞానమంతా కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఉంచారు. అందుకనే ఆమె మరి లేచిన వెంటనే మరి దేశము కొరకు, దేశ ప్రజల కొరకు, తన పరిపాలనలకు ఏ విధమైన అభ్యంతరాలు కలగకుండా ఉండాలని నిత్యము కూడా ఆమె ప్రార్థిస్తూ ఉండేదట. అలాగే దేశ ప్రజలు కూడా ఆ విధంగానే ప్రార్థిస్తూ ఉన్నందువల్ల దేశంలో యుద్ధాలు జరగకుండా ఆ దేశము శాంతి సమాధానములతో నిండబడి ఉండటానికి గల కారణమే ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. అందుకనే కీర్తనాకారుడు 119వ కీర్తన 97వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమనుందో ఒక మాట చూద్దాం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప జ్ఞానం అండి! చూశారా?
నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. అంటే ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అన్నాడు కీర్తనాకారుడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారు, ధర్మశాస్త్రమును ప్రేమించేవారు ఎంతో నెమ్మదిగా ఉంటారని, నెమ్మది కరమైనటువంటి పరిపాలన మరి జరుగుతూ ఉందని, మరి 119వ కీర్తన 164వ వచనం 165వ వచనం కూడా మనం చదివితే ఏముందో చూడండి. మరి నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమే లేదు అన్నాడు. చూశారా? అందుకనే దేవుని యొక్క వాక్యమును ప్రేమిస్తూ ఉంటే దేవునిని ప్రేమించినట్లు లెక్క. ఎందుకనంటే ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండనని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే వారికి ఎంతో నెమ్మది కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం గమనించినట్లయితే ఈ విధంగా దేవునిని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అని చెప్పి ఉంది. అందుకనే దేవుడైన యెహోవా ఆనాడు జకర్యా గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలకు, యోధా వారికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు భయపడకండి, ఎందుకంటే మీకు నేను మేలు చేయని ఉద్దేశించాను కనుక మీరు భయపడకండి, మీకు మేలు కలుగుతుంది, కీడేమీ రాదు అని చెప్పి మరి ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం చరిత్రలోనికి వెళ్ళినట్లయితే ఆదికాండము మరి 20వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే, ఆదికాండము 20వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ ఏమనుందంటే, రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పెను. అంటే అబ్రహాము తన బ్రతుకు తెరువు కోసం మరి ఆయన దేవుడు వెళ్ళమన్న చోటకల్లా వెళ్ళినప్పుడు మరి అక్కడ చూస్తే అబీమెలెకు అనేటువంటి రాజు ఆ యొక్క శారమ్మను తన అంతఃపురములోనికి తీసుకుని పోయి తనను తన భార్యగా ఆమెను చేసుకోవాలని ఆశించి మరి ఆమెను సిద్ధపరుస్తున్న సమయంలో అబ్రహాము అంతఃపురం బయట, ప్రాకారం బయట ఆయన సంచరిస్తూ మరి దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆయనకు బలం సాలదు, అబీమెలెకును ఎదిరించే శక్తి లేదు, అబీమెలెకును ఓడించేటువంటి ఆ సైన్యము అబ్రహాము దగ్గర లేదు. కాబట్టి ఆయన మరి అబ్రహాము భార్యను అంతఃపురంలోకి తీసుకుని పోయి తన భార్యగా చేసుకోవాలని అతడు మరి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ బలవంతుడితో తలపడే శక్తి మాకు చాలదు, ఏమి చేయటానికి మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ఆనాడు యెహోషాపాతు రాజు ప్రార్థన చేసినట్లుగానే అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు బయట. అయితే అప్పుడు దేవుడైన యెహోవా జోక్యం చేసుకుని, నువ్వు తీసుకొచ్చినటువంటి స్త్రీ ఎవరో తెలుసా? ఒక పురుషునికి ఆమె భార్య కనుక ఆమె నిమిత్తమును చచ్చినవాడవు సుమా అని చెప్పి ఆ రాత్రి అబీమెలెకును గద్దించి ఆ తరువాత 7వ వచనంలో అంటాడు, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చెయ్యును, నీవు బ్రతుకుదువు. కాబట్టి ఆమెను అతనికి అప్పగించకపోతే నీవును నీ వారందరూ కూడా నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుము అని స్వప్నమందు అబీమెలెకుతో దేవుడు గద్దించి మాట్లాడారు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఏదైనా దేవుని బిడ్డలైనటువంటి వారికి కీడు చెయ్యాలని తలపెడితే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు.
ఎందుకో తెలుసా? ఆయన చెప్పాడు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలుగా మనకు ఈ లోక సంబంధమైన సంపదలు లేకపోవచ్చు, బలగం లేకపోవచ్చు, బంధువులు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు, ఏ విధమైన లోక సంబంధమైన అధికారాలు లేకపోవచ్చేమో కానీ సర్వాధికారము కలిగి ఉన్నటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడుగా ఉన్నాడని ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకనే ఇక్కడ అబ్రహాముతో విరోధంగా అబ్రహాము భార్యను తీసుకుని పోయి అబ్రహాము భార్యను తన భార్యగా చేసుకోవాలని ఆశించిన అబీమెలెకు దగ్గరకు వెళ్ళాలంటే ఎవరికి ధైర్యం సరిపోద్ది చెప్పండి? ఆ రాజుగారితో మాట్లాడాలంటే ఎవరికి ధైర్యం సరిపోద్ది చెప్పండి? దేవుడే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు గనుక ఆయనే ఆ రాత్రి మాట్లాడి అతన్ని గద్దించినప్పుడు అబ్రహాము భార్యను తిరిగి మరల అతనికి ఆ అబీమెలెకు అప్పగించినప్పుడు అబ్రహాము వారి కొరకు ప్రార్థన చేశాడంట. 17-18 వచనాలు మనం చదివితే, అబ్రహాము దేవునిని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలను కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. చూశారా? దేవుని యొక్క బిడ్డలకు, దేవుని యొక్క ప్రజలకు ఎవరైనా అన్యాయం చేస్తున్నట్లయితే వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఆగిపోతుందన్నమాట. అయితే దేవుని యొక్క ప్రజలకు మేలు చేయటం ప్రారంభిస్తే వాళ్ళకు కూడా మేలు కలుగుద్ది. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడంటే, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను అని దేవుడు చెప్పాడు. మరి ఆ వాగ్దానం అబ్రహాముకు ఉంది కదండి. అందుకనే అబ్రహాము యొక్క భార్య నిమిత్తమై అబ్రహామును ఏడిపించాడు అబీమెలెకు అనేటువంటి రాజు. కాబట్టి దేవుడు జోక్యం చేసుకుని తిరిగి మరి అబ్రహాము భార్యను అతనికి అప్పగించడమే కాకుండా అబ్రహాము ప్రార్థన చేసినందువల్ల ఆ దేశాన్నే దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. అబీమెలెకు ఇంటి వారి అందరినీ బాగు చేశాడు, దాసీలను బాగు చేశాడు, ఆ పిల్లలను బాగు చేశాడు. వాళ్ళందరూ కూడా మరలా తిరిగి వాళ్ళు గర్భవతులై సంతాన ఉత్పత్తి పెరిగింది అని చెప్పి ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఎంత గొప్ప కార్యము దేవుడు చేశాడో చూశారా? అందుకనే కీడు చేయాలని తలపెట్టిన ప్రతి ఒక్కరి ఇంట్లో దేవుడు ఊరుకునేవాడు కాదు అని, తన ప్రజలకు మేలే చేస్తాడు కానీ ఆయన కీడు చేయటం ఆయనకు ఎన్నడూ చేత కదని మన దేవుని గురించి మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటాం మనం. దేవునికి స్తోత్రం. రెండవది 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 12 వచనాన్ని గూర్చి మనం చదివితే, 26వ అధ్యాయము 12వ వచనం దగ్గర చదివితే, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి అనే మాటను మనం చూస్తున్నాం. చూడండి, ఒక వ్యక్తి దేశంలో ఆశీర్వదించబడుతున్నాడు అంటే, అభివృద్ధి పొందుతున్నాడంటే, వర్ధిల్లుతూ ఉన్నాడు అంటే, మరి అతడు మిక్కిలి గొప్పవాడగుతున్నాడు అంటే అతన్ని ఎలా పడగొట్టాలా అని చెప్పి అనేక రకాలైనటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగానే ఇస్సాకుని ఏ విధంగా అతన్ని పడగొట్టాలా, ఏ విధంగా అతన్ని పతనం చేయాలా అని చెప్పి ఫిలిష్తీయులు
అతని ఇస్సాకు యొక్క తండ్రి కాలంలో తవ్వించిన బావులన్నిటినీ కూడా మన్ను పోసి పూడ్చేసి ఆ పేరే లేకుండా చేసేయాలని దారుణమైనటువంటి కుట్రలు జరిగి ఆ బావులన్నిటినీ పూడ్చేసి మరి వాళ్ళ పొలాలు పండకుండా వాళ్ళకి ఏ విధమైన ఆదాయం రాకుండా అతన్ని ఆ ప్రాంతం నుంచి పంపించి వేశారు. అయితే ఇస్సాకు మరొక ప్రాంతానికి వెళ్ళి సరే తన దాసులతో బావిని తవ్విస్తే అక్కడ జలల నీళ్లు ఊరిని అని చెప్పి మనం చూసాం. అలాగున చేసిన తరువాత కూడా అక్కడికి వచ్చి ఇది మాది అని చెప్పి అక్కడ జగడమాడారు అని చెప్పి రాయబడింది. జగడమాడితే అది వదిలిపెట్టి మరలా ముందుకు వెళ్ళిపోయి మరలా అక్కడ ఒక బావిని తవ్విస్తే అక్కడ ఆ బావిని తవ్వినప్పుడు అక్కడ కూడా వచ్చి విరోధం పెట్టుకున్నారు. అక్కడ అది విరోధము అని చెప్పి మరలా ముందుకు వెళ్ళిపోయి మరొక బావిని తవ్వించారు. అక్కడ ఇక ఈ శత్రువులు రాకుండా ఆగిపోయి ఉన్నారు కనుక ఇక దేవుడు అక్కడ ఇస్సాకుని అభివృద్ధి పరిచాడు. ఆ రాత్రే దేవుడు అతనికి దర్శనమిచ్చి అతనితో మాట్లాడి ఏమంటున్నాడంటే, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను అని చెప్పి రాయబడి ఉంది. ఎప్పుడైతే ఆ శత్రువుల దగ్గర నుంచి ముందుకు వెళ్ళిపోయి తన పని తను చేసుకుంటూ ప్రారంభించాడో దేవుడు అతన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. శత్రువులతో విరోధం పెట్టుకుని అక్కడే ఉండి వారితోనే పోరాడుతూ కూర్చునే కంటే ముందుకు వెళ్ళిపోయి మన పని మనం చేసుకుంటే దేవుడు మన పనిని ఆశీర్వదిస్తాడు. ఇస్సాకు జీవితంలో మనం నేర్చుకునేటువంటి పాఠం అదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తరువాత ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే 28వ వచనంలో తర్వాత వారు వచ్చి నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట మేము చూశాము అన్నారు. తర్వాత ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడువు అన్నారు. గమనించారా? శత్రువులే వాళ్ళే మరలా తిరిగి వచ్చి మరి ఇస్సాకునకు దేవుడు తోడై ఉండి చేసిన ప్రతి పనిని ఆశీర్వదిస్తూ ప్రతి కీడు నుంచి తప్పించి రక్షించి మేలు చేసినప్పుడు వాళ్ళే వచ్చి అన్నారు, యెహోవా నీకు తోడై ఉండటం మేము చూశాము అని. యెహోవా నిన్ను ఆశీర్వదించడం మేము చూశాము అన్నారు. తర్వాత వారితో సమాధానం పెట్టుకుని మరి ముందుకు సాగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవది మనం చూస్తే మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆదికాండము 50 అధ్యాయము 19-20 వచనాలు మనం చదివినట్లయితే ఆదికాండము 50 అధ్యాయము 19-20 వచనాలు ఏముంది అక్కడ? యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిరి కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను అని చెప్పి చూస్తున్నాం. గమనించారా? చూడండి, చాలాసార్లు ప్రజలు కీడు చేయడానికి ప్రయత్నిస్తారు. మనకు కీడు చేయాలని వాళ్ళు తలస్తూ ఉంటారు. కానీ మన దేవుడు ఏం చేస్తాడంటే ఆ కీడునే మేలుగా మార్చేసే దేవుడు మన యేసయ్య. మనుషులు నీకు కీడు చేయ తలపెట్టినప్పుడు ఆ కీడుని మేలుగా మార్చే దేవుడు మన యేసయ్య. అందుకనే మరి మరలా జకర్యా గ్రంథంలోనికి వెళ్ళిపోయినట్లయితే జకర్యా గ్రంథము 8వ అధ్యాయము జకర్యా గ్రంథం 8వ అధ్యాయంలో మనం 15వ వచనం మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు 13వ వచనం మనం చదివితే, యోధావారులారా, ఇశ్రాయేలు వారులారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు
ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు అనుభవించిన కీడు, ఒకప్పుడు అనుభవించినటువంటి బాధ, ఒకప్పుడు అనుభవించినటువంటి శ్రమలు, శోధనలు, అవి మనం తెలుసో తెలియకో చేసినటువంటి పొరపాట్లను బట్టి, తప్పులను బట్టి మనం ఆ విధంగా బాధను, శ్రమను, కష్టాన్ని మనం అనుభవించినటువంటి పరిస్థితుల్లో దేవుడు గమనించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి మేలు పొందినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఒకప్పుడు మీరు శాపాస్పదంగానే ఉన్నారు, ఇప్పుడైతే నేను మిమ్మల్ని ఆశీర్వాదాస్పదమగునట్లుగా నేను మిమ్మును రక్షిస్తాను. కాబట్టి మీరు భయపడక ధైర్యం తెచ్చుకోండి అని చెప్తున్నాడు. అలాగే 15వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఈ కాలమున యెరూషలేమునకును యోధా వారికిని మేలు చేయని ఉద్దేశించుచున్నాను అన్నాడు. చూసారా? ఈ కాలమున యెరూషలేమునకు యోధా వారికిని మేలు చేయని ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. అయితే మీరు చేయవలసిన కార్యములేమనగా అన్నాడు. మనం చేయవలసిన కార్యాలు ఏంటి చెప్తున్నాడు చూడండి. మీరు చేయవలసిన కార్యములేమనగా ప్రతి వాడు తన పొరుగువానితో సమాధానంగా సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోషణలు యోషింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు. ఇటువన్నీ నాకు అసహ్యములు, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో మనం భయపడకుండా ఉండాలి అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో మేలు చేస్తూ, దేవుడిచ్చేటువంటి మేలును మనం అనుభవిస్తూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగిపోయినట్లయితే, చూడండి, మరి ఇంగ్లాండు దేశమును పరిపాలించినటువంటి విక్టోరియా రాణి, ఆమె అనుకోకుండానే ఆమెకు ఎలాంటి మేలు కలిగిందో, అలాగే నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప మేలును మనం అనుభవించే వారంగా మనం ఉండాలని, మనం ఏ విషయంలోనూ భయపడకుండా, లోకంలో జరుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి దిగులు పడకుండా, మనకు మేలు చేసే దేవుడు మనకు ఉన్నాడని చెప్పి, ఆయన మనను ఎన్నడూ విడవడని, ఎడబాయడని ధైర్యంగా మనం ముందుకు సాగిపోయే వారంగా ఉండాలని దేవుని సన్నిధిలో ఈ మాటల చేత మీరు ఆదరించబడాలని ఈ వర్తమానం అందిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ ప్రజలను ధైర్యపరచండి. అయ్యా నాయన, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లుగా నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. మీరు భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి, మీకు మేలు చేస్తాను, మేలు కలుగునన్నారు నాయన. అలాగే నీ ప్రజలైన వారికి మేలు కలుగు చేసి దీవెనిచ్చి వారి చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి వారి మధ్యన, మా మధ్యన మహిమకు కారణంగా ఉండి దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.